అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులయింది కదా రెసిపీని షేర్ చేసి. ఈ రోజైతే ఒక మంచి రెసిపీని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే రవ్వ కేక్ అండి. మీలో ఎంతమందికి రవ్వ కేక్ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. సో, ఈ రెసిపీని నేను చాలా డీటెయిల్‌గా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశానండి. దాని లింక్ వచ్చేసి నేను ఇక్కడ టైటిల్ కిందన ఇస్తున్నాను. ఒకసారి చెక్ చేసేయండి. డీటెయిల్‌గా ఉంటుందనమాట. లేదు ఈ షార్ట్‌లోనే చూడాలి అనుకుంటే షార్ట్ లాస్ట్‌లోనే స్క్రీన్ మీద ఇంగ్రీడియెంట్స్ లిస్ట్ అంతా కూడాను మెన్షన్ చేశాను. లేదు ఇంకా డీటెయిల్‌గా చూడాలి అనుకుంటే మాత్రం ఫుల్ వీడియోని ఒకసారి చూసేయండి. చాలా డీటెయిల్‌గా ఉంటుందన్నమాట. ఈ రెసిపీ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. అంతే టేస్టీగా ఉంటది. అంతే స్పాంజీగా కూడా వస్తదనమాట. ఈ రెసిపీ వచ్చేసి నేను ఎగ్‌తో షేర్ చేసుకున్నాను కదా! నెక్స్ట్ వీడియోస్‌లోనే ఎగ్‌లెస్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఎగ్‌లెస్ కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్‌లోనే మీకు ఖచ్చితంగా రెసిపీసే అప్‌లోడ్ చేస్తానండి. చూస్తూ ఉండండి. మీరు గనుక మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా ఉందో. ఒకసారి ఫుల్ వీడియో చూసేయండి. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.